ఐదేళ్ల వైకాపా పాలనలో సాగర్ కాలువల మరమ్మతు పనులు జరగలేదని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు. దీనివల్ల నీరు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో మల్లాయపాలెం మేజర్ కాలువలో పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. నీటి సంఘాల ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల్లోనే 85 లక్షలతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. చివరి భూములకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి బోర్ల వైసీపీ పాలనలో ఆయన కొత్త నిర్వచనం రివర్స్ టెండర్ అని. ఎక్కడైనా టెండర్లు ఉంటాయి, ప్రపంచం మొత్తం కూడా చూస్తే టెండర్లు కనబడతాయి. కానీ ఆయన రివర్స్గా ఆలోచిస్తాడు కాబట్టి, రైతులు వ్యతిరేకంగా ఆలోచిస్తాడు కాబట్టి, అభివృద్ధికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన పాలనలోనే రివర్స్ అనేటువంటి పదం మనం విన్నాం. కాబట్టి రివర్స్ ద్వారా జరిగిన ప్రతి పనిని తిరిగి పునఃప్రారంభించడం అనేటువంటిది మేము చేసేటటువంటి మొట్టమొదటి పని. అందులో భాగంగానే ఈరోజు చేస్తున్నాం. చివరి భూములకు కూడా నీరు అందించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో నీటి సంఘాల యొక్క కమిటీలతోనే పనులు చేయడం అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. మరి అదేవిధంగా మైనర్లకు సంబంధించి మరొక 8 బిట్లు, ఒక 5 లక్షల చొప్పున మరొక 40 లక్షలు, వీటన్నిటిని కూడా నీళ్లు వదిలే లోపల చేసుకోగలిగితే చివరి ఆయకట్టుకు కూడా ఎన్ఎస్పి ద్వారా నీళ్లు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది.